తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రావణాసుడు, నరకాసుడు, హిట్లర్ వంటి వ్యక్తులను ఆదర్శంగా భావిస్తున్నారంటూ కేటీఆర్ ఆరోపించారు. హిట్లర్ను ఆదర్శంగా చెప్పడం దారుణమని, వేదికలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆయన ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్ లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శం అట. ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాడట. ఇక దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. తుగ్లక్ కాకపోతే నేను అడుగుతున్నా, కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా 72 కిలోమీటర్ల మెట్రో కట్టింది. ఆ తర్వాత మొత్తం టెండర్ ప్రక్రియ పూర్తి చేసింది మెట్రోకి. ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా?